హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుల వారికి కర్ణుడికి మధ్య జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందాం. శ్రీమద్ ఆంధ్ర మహాభారతము ఉద్యోగ పర్వము చతుర్థ ఆశ్వాసము. జనమేజయ మహారాజుకి వైశంపాయన మహర్షి మహాభారత కథను ఈ విధంగా చెప్పసాగాడు. కృష్ణ, నేను ఇక్కడ బాగానే ఉన్నానని చెప్పు. వీరులుగా బతకమని వాళ్లకు చెప్పు. నీవు పొయ్యిరమ్ము అని పలికింది కుంతీదేవి. తరువాత శ్రీకృష్ణుడు తనతో వచ్చిన వారినందరినీ ఇంక ఉండమని చెప్పాడు. కర్ణుడిని చూచి, కర్ణ, రావయ్యా, ఊరి పొలిమేర వరకు నన్ను సాగనంపవా అని చెయ్యి అందించి రథం ఎక్కమన్నాడు. కర్ణుడు శ్రీకృష్ణుని చెయ్యి పట్టుకొని రథం ఎక్కాడు. రథం హస్తినాపురం వదిలి పెట్టింది. కర్ణుని రథం శ్రీకృష్ణుని రథాన్ని వెంబడించింది. తర్వాత ధృతరాష్ట్రుడు మరలా తన కొలువుకోవటంకు వెళ్ళాడు. అందరూ కూర్చొని జరిగిన విషయంలో చర్చించుకుంటున్నారు. మహారాజా, అదేమిటి కుంతీదేవి అలా మాట్లాడింది? మాకు ఆమె మాటలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. కృష్ణుడు అలాగే మాట్లాడాడు కదా. ఇంకా ధర్మరాజునికి పట్టపగ్గాలుండవు. ఏం జరుగుతుందో ఏమో అని భీష్ముడు, ద్రోణుడు సుయోధనుని చూచి, సుయోధన, ఇప్పటికీ మించిపోయింది లేదు. నీవు వెంటనే వెళ్ళి ధర్మపుత్రుణ్ణి కలుసుకో. దారి మధ్యలో శ్రీకృష్ణుని కలుసుకో. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకో. మేము జీవన సంధిలో ఉన్నాము. ఈ వయస్సులో మాకు ఈ యుద్ధం ఎలా తెచ్చి పెట్టెదవు? తర్వాత నీ ఇష్టం. ఇంకా మేము వెళ్ళి వస్తామని హితవు పలికి సభను విడిచి వెళ్ళిపోయారు. తర్వాత ధృతరాష్ట్రుడు సభ చాలించాడు. అక్కడ శ్రీకృష్ణుడు కర్ణునితో కలిసి ఊరి బయటకు వెళ్ళాడు. కర్ణుని రథం అతన్ని అనుసరించింది. ఒక నిర్జన ప్రదేశంలో తన రథం ఆపించాడు శ్రీకృష్ణుడు. తమ మాటలు ఎవ్వరూ వినడం లేదు అని ధృవపరుచుకొని కర్ణునితో ఇలా అన్నాడు. కర్ణ, నీకు పెద్దలంటే గౌరవము. నేను చెప్పినది సావధానంగా విను. కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుని మంత్రమహిమ చేత సూర్యుని వలన నిన్ను కన్నది. నీవు కుంతీపుత్రుడు, పాండవుల్లో పెద్దవాడు. నీవు తన అన్న అని తెలిసిన ధర్మజుడు నీకు సాష్టాంగ ప్రణామం చేస్తాడు. నీకు పట్టాభిషేకం చేస్తాడు. నీవు ఈ కురు సామ్రాజ్యానికి చక్రవర్తి అవుతావు. నీవు చక్రవర్తిగా రథంలో వస్తుంటే యువరాజు యుధిష్ఠిరుడు నీకు వింజామరలు వీస్తాడు. వాయుపుత్రుడు నీకు ఛత్రం పడతాడు. సవ్యసాచి అర్జునుడు నీ రథానికి సారథ్యం వహిస్తాడు. పాంచాల యాదవ రాజులు నీ వెంట వస్తారు. అభిమన్యుడు మొదలగు వారు నీ చుట్టూ ఉంటారు. ఇట్టి మహేంద్ర వైభవం అనుభవిస్తూ నీవు ఈ భూమండలాన్ని పరిపాలించు. కర్ణ, ఇంకో విశేషం కూడా కలదు. ద్రౌపది తన భర్తల 5 మందితో పాటు నిన్ను 6వ భర్తగా పొందుతుంది అని రహస్యంగా చెప్పాడు కృష్ణుడు కర్ణునితో. ఈ మాటలు విన్న కర్ణుడు కృష్ణునితో ఇలా అన్నాడు. కృష్ణ, నీవు చెప్పిన విషయములు నేను కూడా విన్నాను. కుంతీదేవి నన్ను ప్రసవించి నిర్దయగా నన్ను ఒక నదిలో వదిలిపెడితే దయతో నన్ను ఒక సూతుడు తెచ్చి పెంచి పెద్ద చేశాడు. తన కుమారులతో సమానంగా నన్ను పెంచాడు. ఆ సూతుని భార్య కూడా నన్ను తన కొన్న కొడుకు కన్నా మిన్నగా పెంచింది. ఇప్పుడే అన్నావు కదా,
నేను పెద్దల్ని గౌరవిస్తాను అని, ధర్మం తెలిసిన వాణ్ణి అని, నాకు సూతకులాచార ప్రకారం అన్ని కర్మలు జరిగాయి కాబట్టి నేను కూడా నా తల్లిదండ్రులకు నా విద్యుత్ కర్మలు నిర్వర్తించాలి కదా. అలా చేయకుండా ఇప్పుడు నేను రాజకుమారుని అని పాండవుల దగ్గరికి రావడం న్యాయమా, ధర్మమా? నీవే చెప్పు. ఒక సూతుడిగా నాకు బంధువులు, సోదరులు, మిత్రులు ఉన్నారు. వారిని విడిచిపెట్టడం ధర్మమా? ఇంతటి చక్రవర్తి నన్ను సూతుడు అని చూడకుండా నన్ను తన తమ్ముళ్ళ కంటే మిన్నగా చూసుకుంటున్నాడు. నన్ను ఒక రాజును చేశాడు. అటువంటి సుయోధన్ని యుద్ధం ముంచుకొస్తున్న వేళ విడిచిపెట్టడం ధర్మమా? పైగా సుయోధనుడు నన్ను అర్జునునికి ధీటుగా భావిస్తున్నాడు. అతడి నమ్మకం నేను ఎలా వమ్ము చేయగలను? నేను అర్జునుడితో యుద్ధం చేయకుండా తప్పుకుంటే లోకులు నవ్వరా? నేను ఇప్పుడు పాండవులతో చేరితే అది అర్జునుకే అపకీర్తి కాదా? నాకు అవమానమే కదా. కృష్ణ, నీకు తోచింది నువ్వు చెప్పావు. దయచేసి ఈ విషయములు ఎవ్వరికీ తెలియకుండా నీ మనస్సులోనే దాచుకో. ఎందుకంటే ధర్మపుత్రునికి నేను తన అన్న అని తెలిస్తే రాజ్యాధికారానికి ఒప్పుకోడు. అలాంటి ధర్మాత్ముడు ఈ భూమిని పరిపాలించడం న్యాయం కాదా? ధర్మరాజు యజ్ఞం చేస్తున్నాడు. అందులో మిగిలిన పాండవులు ఋత్విక్కులు. నీవు వారిని నడిపించే ఉపద్రష్టవు. ఆ యజ్ఞంలో కౌరవులు అనే పశువులను సంహరించి హోమం చేస్తారు. ఆ ధర్మయజ్ఞంలో పుణ్యభూమి అయిన కురుక్షేత్రంలో మేము అందరూ సద్గతులు పొందుతాము అని పలికాడు కర్ణుడు. కర్ణ, నేను చెప్పిన మాటలు నువ్వు వినడం లేదు. నీకు అర్జును మీద మాత్సర్యం ఉంది. నీకు అర్జునుని చేతిలో పరాభవమో మరణమో తథ్యం. అంతేకాని నీవు అర్జునుని గెలవలేవు. ఈ యుద్ధంలో పాండవులే గెలుస్తారు. కాబట్టి నీవు హస్తినకు పోయి అక్కడ భీష్మాదులకు వెంటనే యుద్ధంకు ముహూర్త నిర్ణయం చేయమని చెప్పు అని అన్నాడు కృష్ణుడు. కృష్ణ, అది నువ్వు వేరే చెప్పాలా? అందుకే కదా నేను పాండవుల వద్దకు రానన్నది. పైగా ఈ యుద్ధానికి నాతో పాటు శకుని, దుశ్శాసనుడు కూడా కారణం. వారు పాండవులతో కలిస్తే కదా నేను కలవడానికి. అది అసాధ్యం కాబట్టి ఇది అసాధ్యం. కృష్ణ, నేను యుద్ధంలో గెలిస్తే మరలా నిన్ను చూస్తాను, లేకపోతే స్వర్గంలో నీ దివ్యమంగళ విగ్రహం చూస్తాను. ఇంకా నాకు సెలవు ఇప్పించు అని అన్నాడు కర్ణుడు. తర్వాత కర్ణుడు తన రథం ఎక్కి హస్తినాపురం వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన రథం మీద ఉపప్లావ్యమునకు ప్రయాణం అయ్యాడు. ఇది మనకి మహాభారతం ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణుల వారికి కర్ణుడికి జరిగినటువంటి సంభాషణ. మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.